హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనము బీట్రూట్ కర్రీ తయారీ విధానం చూద్దాము. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం పడతాయి. ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, అంతేనండి. మనము బీట్రూట్ కర్రీకి బీట్రూట్ను మనం కొబ్బరి తురిమే దాంతో ఇలా తురిమి పెట్టుకున్నాము. దీన్ని మిక్సీ చేసుకోకూడదు. మిక్సీ చేసుకుంటే జ్యూస్ అవుతుంది. తురిమి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. దానికి సరిపడా అల్లము, కొత్తిమీర, మనము రుచికి సరిపడేంత ఉప్పు రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడు మనము మన బీట్రూట్ కర్రీ తయారీ విధానం చూద్దాం. చూడండి, మనము గ్యాస్ పైన మూకుడు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో మనము అల్లం వేసుకోవాలి. అల్లం కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా చక్కగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన బీట్రూట్ ఇందులో వేసుకోవాలండి. బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. తినాలి, బ్లడ్ వస్తుందని డాక్టర్స్ సజెషన్ చేస్తారండి. మనకు బ్లడ్ ఎవరికైనా తక్కువ ఉంటే మీరు బీట్రూట్ తినండి అని మనకు డాక్టర్ సలహా ఇస్తారు. కాబట్టి మనము బీట్రూట్ వారానికి ఒక్కసారన్నా మన ఆహారంలో తీసుకుంటే మనకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనము దీనిపైన మూత పెట్టుకుందాం. చూడండి, ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే మనము దీంట్లో వాటర్ పోయడం లేదు కాబట్టి అడుగంటుతుంది. కాబట్టి కనీసం ఒక 3 సార్లు అయినా మనము మూత తీసి కలుపుకోవాలి. మూత తీసి కలుపుకుంటేనే అడుగంటుకోదు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం. మళ్ళీ చూడండి, ఒక 2 మినిట్స్ అయిందండి. చూడండి, అడుగంటుకుంటుంది. ఇప్పుడు మనము అయిపోయినట్టేనండి బీట్రూట్. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇందులో స్పెషల్ కొత్తిమీర ఉంటేనే ఈ కర్రీ చేసుకోవాలి. చూడండి, రెడ్, గ్రీన్ ఎంత బాగుంది. కలర్ఫుల్గా చూడడానికి, తినడానికి కూడా అంతే కలర్ఫుల్. బ్లడ్ వస్తుందండి మనకి. బ్లడ్ ఇంప్రూవ్ కావాలి అని అంటే బీట్రూట్ ఎక్కువ తీసుకోవాలి అని మనకు డాక్టర్స్ చెప్తూనే ఉంటారు. అది మీకు తెలిసిన విషయమే. కానీ దాన్ని జ్యూస్ రకంగా తీసుకోవడానికి కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది. దాని కలర్ చూస్తే ఆ జ్యూస్ తాగడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఇలా మనము కర్రీ చేసుకొని తింటే మనకు టేస్ట్ కూడా ఉంటుందండి. ఇందులో కారం వేసుకోకూడదు. ఉప్పు, పచ్చిమిరపకాయ, అల్లము, కొత్తిమీర, అంతేనండి. ఒక 4 ఇంగ్రీడియంట్స్తోనే మనకు బీట్రూట్ కర్రీ రెడీ అవుతుంది. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. అన్నానికి కూడా బాగుంటుంది. అన్నం కంటే ఇంకా చపాతీకి చాలా ఎక్కువ బాగుంటుంది. కాబట్టి చూడండి, మన ఆరోగ్యకరమైనటువంటి బీట్రూట్ కర్రీ రెడీ అండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. కాబట్టి మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.